ప్రభువైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రియులైన మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీలకు రాసిన పత్రికలో నుంచి మన సంగతులు నేర్చుకుంటున్నాం. శ్రేష్టమైన సంగతులు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. వాటిని కంటిన్యూ చేస్తూ ముందుకు సాగుదాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని ఆదరిస్తున్నాడు, మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనల్ని జీవింపచేయడానికి అవసరమైన సంగతులు ఆయన మనకి అందిస్తున్నాడు. కాబట్టి ఈ సంగతుల విషయంలో మీరందరూ గ్రహింపు కలిగి జీవించాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. 8వ వచనం నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం నుంచి, అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తను స్వాస్థ్యముగా పొందనన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకు బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకునను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందరి లెక్కింప సఖ్యం కాని ఇసుక వలెను సంతానము కలిగెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీకు వందనాలు. ప్రేమించిన సమయానికి స్తోత్రాలు. మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడమని మీ మహిమను కనబరచుమని, మా జీవము మా సర్వము అయ్యున్న యేసుక్రీస్తు ప్రభుని మాకు ప్రత్యక్షపరచుమని, వాక్శక్తిని దయచేయమని యేసు ప్రభు వారి పేరు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం ఈ భాగంలో అబ్రహాము గురించిన సంగతులు, ఆయన విశ్వాస జీవితాన్ని గురించిన సంగతులు మనం వింటూ ఉన్నాం. 10వ అధ్యాయం ఏంటి అని అంటే 10:38 ప్రకారం, దీనికి ముందు అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు ఆత్మకు సంతోషం ఉండదు అనే మాట. అదేంటి అని అంటే హెబ్రీ 10:38 విశ్వాసి జీవించాల్సిన జీవితం విధానం. ఆయన ఎదుట నీతిమంతుడైన వాడు అంటే విశ్వాసి, యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వాడు దేవుని ఎదుట నీతిమంతుడు. సో దేవుని ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించడం. దేవుని ఎదుట ఎలా నీతిమంతుడయ్యాడు? యేసుప్రభునందు విశ్వాస మూలంగా నీతిమంతుడయ్యాడు. ఎలా జీవించాలా? యేసుప్రభునందు విశ్వాస మూలంగా జీవించాలి. ఆ జీవితమే 11వ అధ్యాయంలో ఉన్నవారు జీవించిన జీవితం. ఈ జీవితంలో యేసుప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు మనల్ని ఎలాగైతే దేవుడు తన కుమారులుగా చేసుకొని నీతిమంతులుగా చేసుకున్నాడో, సో ఇప్పుడు యేసుప్రభునందు విశ్వాస మూలంగా జీవిస్తూ ఉన్నప్పుడు, ప్రభువును గురించిన సంగతులు మనం నేర్చుకుంటూ జీవిస్తూ ఉన్నప్పుడు విశ్వాసమును బట్టి జీవిస్తాం. ఎలాగనానంటే యేసుప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు, అనగా సువార్త నమ్మినప్పుడు మన స్థితి మారింది. పాపులము ఒకప్పుడు, యేసుప్రభుని నమ్మినప్పుడు నీతిమంతులమయ్యాం. అంతకుముందు దోషులము, ఇప్పుడు కుమారులము. అంతకుముందు వారసులం కాదు, ఇప్పుడు వారసులము. పరలోకంలో కూర్చున్న వారము. అంతకుముందు పరిశుద్ధాత్ముడు మనలో లేడు, ఇప్పుడు పరిశుద్ధాత్ముని కలిగిన వారము. ఇది మన స్థితి. సో ఇప్పుడు యేసుప్రభునందు విశ్వాస మూలంగా జీవిస్తున్నప్పుడు మనకు కలిగి ఉన్న వాటన్నిటిని ఆయన మనకు నేర్పిస్తాడనమాట, మనకు వినిపిస్తాడు. యేసుప్రభునందు విశ్వాస మూలంగా మనం జీవిస్తున్నప్పుడు, విశ్వసించినప్పుడు మన స్థితి మారింది. విశ్వాస మూలంగా జీవిస్తున్నప్పుడు పరిస్థితులు కూడా మారుతాయి. ఎలాగ మారుతాయి అంటే పరలోకములాగా మారుతాయి. ఎందుకు? విశ్వాసం అంటే పరలోకంలో కూర్చున్నాడు విశ్వసించినప్పుడు, సువార్త నమ్మినప్పుడు. అదే విశ్వాస మూలంగా జీవిస్తూ ఎవరి గురించి వినైతే స్థితి మార్చబడిందో ఆయన గురించి నేర్చుకుంటున్నప్పుడు
పరిస్థితులు, జీవితం కూడా మార్చబడుతుంది. ఎవరి గురించి విన్నాం? యేసు ప్రభు గురించి విన్నాం. సువార్తను నమ్మినప్పుడు ఆయన గురించి విన్నప్పుడు స్థితి మారింది. సో ఆయన గురించి ఇంకా వింటూ ఉన్నప్పుడు ఆయన ప్రేమను, ఆయన కార్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన యాజకత్వాన్ని ఇంకా నేర్చుకుంటూ వింటూ ఉన్నప్పుడు పరిస్థితులు మారుతాయి, జీవితం కూడా మారుతుంది. సో సువార్తను నమ్మినప్పుడే జీవితం మారిపోద్ది అనేది తప్పు. సువార్తను నమ్మటం ద్వారా స్థితి మారుతుంది. ఆదాము సంబంధులు ఒకప్పుడు, ఇప్పుడు క్రీస్తు సంబంధులు అయ్యాం. ఒకప్పుడు ఆదాము సంబంధంలో ఉన్నప్పుడు పాపులని పిలువబడ్డాం, ఇప్పుడు నీతిమంతులు అని పిలువబడుతున్నాం. ఒకప్పుడు దాసులను పిలువబడ్డాం ఆదాము అవిధేయతను బట్టి, ఇప్పుడు కుమారులమని పిలువబడుతున్నాం. ఒకప్పుడు ఆత్మకు ఆలయాలం కాదు, ఇప్పుడు యేసుప్రభువును విశ్వసించిన మనం ఆత్మకు ఆలయాలు, పరిశుద్ధాత్మునికి ఆలయాలు. సో అది సువార్తను నమ్మినప్పుడు కలిగింది. సువార్తను నమ్మినప్పుడు ఎవరి గురించి విన్నాం? యేసుప్రభు గురించి విన్నాం. సువార్త మూలంగా జీవించాలంటే, లేదా విశ్వాస మూలంగా జీవించాలంటే యేసుక్రీస్తు ప్రభువుని గురించి వినాలి. అప్పుడు నమ్మాం, ఇప్పుడు వింటూ ఉండాలి. వింటూ ఉంటే జరుగుతుంది ఏంటంటే, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు, యేసు ప్రభువునందు విశ్వాసం ద్వారా మనలోనికి వచ్చిన పరిశుద్ధాత్ముడు మనలో కొన్ని ప్రత్యక్షతలు ఇస్తాడు. ఏంటి అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదని వ్రాయబడి ఉంది. అంటే దేవుడు ఆయన విశ్వాసం ఉంచిన వారి కొరకు ఏమి సిద్ధం చేశాడో మనుషుల చెవులకి, కళ్ళకు, హృదయాలకు అవి గ్రహింపు అవ్వట్లేదు, కనబడట్లేదు, గోచరం కావట్లేదు. అయితే 10వ వచనం చదివితే 2:10 మనకైతే దేవుడు వాటిని తన ఆత్మలో బయలుపరిచి ఉన్నాడు. చూసారా? మనకైతే అంటే ఎవరు? నమ్మిన వారికైతే దేవుడు వాటిని మనలో నివసిస్తున్న ఆత్మ ద్వారా బయలుపరుస్తున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుతున్నాడు. అంటే మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు అన్నిటినీ, దేవుని మర్మములు కూడా మనకు తెలియజేస్తాడు. అన్నీ అంటే ఎన్ని? 12వ వచనం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని అన్నిటినీ, దేవుని వలన యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవునికి మనం వారసులుగా మనకు కావాల్సిందంతా. వారసుడికి ఆరోగ్యం అక్కర్లేదా? వారసుడికి ఆర్థిక విషయాలు అక్కర్లేదా? వారసుడికి కుటుంబ విషయాలు అక్కర్లేదా? వారసుడికి ఏం అవసరం అన్నిటినీ తెలియజేస్తాడు. అందుకనే విశ్వాస మూలంగా జీవించడాలంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనం దేవునికి వారసులమని, వారసులంగా మనకి ఏమున్నాయో వాటన్నిటిని తెలుసుకుంటూ జీవించటం. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనం ప్రభువుని గురించి వింటున్నప్పుడల్లా మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనం దేవుని, యేసు ప్రభువునందు విశ్వాసం మూలంగా దేవుని కుమారులమని, దేవునికి కలిగిన దానంతటికి వారసులమని, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆ వారసత్వాన్ని అనుభవించడానికే మనల్ని ఆ సంగతుల విషయంలో గ్రహింపులను తీసుకెళ్తాడని ఎరుగుతున్నప్పుడు, ప్రభువుని గురించి మనం వింటున్నప్పుడల్లా మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువునందు విశ్వాసం మూలంగా దేవునికి కుమారులమై వారసులమైన మనం, దేవునికి కుమారులకి ఎంత వారసత్వం ఉంది? ఎంతో ఉంది. దేవునికి కలిగింది ఎంతో, అసలు అది అనంతం. ఆ అనంతమైన దైవ సంపదకు, దైవ కృపకు, ఆ గొప్ప నిధికి మనం వారసులు. అందులో లేదంటే ఏమి లేదు, అన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే విశ్వాస మూలంగా జీవిస్తావో, అంటే యేసు ప్రభువునందు విశ్వాస మూలంగా నా స్థితి మారింది, ఆయన గూర్చిన గ్రహింపు ద్వారా, ఆయన గూర్చిన అనుభవ జ్ఞానం ద్వారా నా పరిస్థితులు కూడా మారుస్తాడు దేవుడని ప్రభువుని నేర్చుకుంటూ ఉన్నప్పుడు, ప్రభువునందు విశ్వసించిన మనం ఏమేమి కలిగిన వారమో సమస్తము కలిగిన వారమని, సమస్తం మనకున్నాయని
ప్రభువుని బట్టి మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనకి గ్రహింపులోకి తెస్తాడు, ప్రత్యక్షత ఇస్తాడు. ఈ ప్రత్యక్షతను బట్టి మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వాటిని మనం కళ్ళారా చూస్తాం. దీన్ని ఏమన్నాడనంటే, ఆయన ద్వారా మనకు కలిగిన వాటిని మనం తెలుసుకోవటమే దైవ ప్రత్యక్షత. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనకి యేసు ప్రభు ద్వారా కలిగిన ఆ కుమారుడు అనే స్థితిని బట్టి, కలిగిన వారసత్వాన్ని బట్టి మనం సంపాదించుకోవాల్సిన వాటి అన్నిటి గురించి పరిశుద్ధాత్మ మనకు తెలియజేస్తాడు. ఇదే విశ్వాస మూలంగా జీవించుట, ఆ సంగతులు మనం పట్టుకొని ప్రార్థించుట. అబ్రహాం దగ్గరికి ఎలా వచ్చింది సందేశం? వాగ్దాన రూపకంగా వచ్చింది. అంటే వారసత్వం అనుభవించవలసిన వారందరికీ ఆయన వాగ్దాన రూపకంగా సందేశం ఇస్తాడు. కుమారులందరికీ వాగ్దాన రూపకంగా సందేశం ఇస్తాడు. కుమారులు కాని వారిని ముందు కుమారులుగా చేయటానికి అవసరమైన సంగతులతో వారిని కూడా వాగ్దాన రూపంగా, అసలు సువార్త కూడా వాగ్దానమే. నిత్య జీవన అనుగ్రహించును అనున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. అంటే ఆయన ఎవరితో మాట్లాడినా వాగ్దాన రూపకంగా మాట్లాడతాడు. సో వాగ్దానం పట్టుకుంటే క్రైస్తవ ప్రపంచం ప్రత్యేకంగా కనపడుతుంది లోకానికి. వాగ్దాన రూపకమైన సందేశం వింటున్నప్పుడు, వాగ్దాన రూపకమైన సందేశం ఎవరి దగ్గరకు వస్తుంది? కుమారులని ఎరిగిన వారి దగ్గర. దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ప్రభువుని నా కొరకు అప్పగించి ఆయనందు విశ్వసించిన నన్ను కుమారుడుగా చేసుకున్నాడు. నేను కుమారుడిని అంటే దేవునికి కలిగిన దాని అంతటికి వారసుడిని. ఆ వారసత్వం నాకు ఎంత ఉందో తెలియచేయడానికి నాకు పరిశుద్ధాత్ముడిని నాలో ఉంచాడు. ఆ ఆత్మ ద్వారా ప్రభువుని నేర్చుకుంటూ, ప్రభువులో నేను కలిగిన వాటి అన్నిటిని గురించి నేను తెలుసుకుంటూ, వాటిని నేను యేసు ప్రభువు నామములో తండ్రిని అడిగి పొందుకొనుట. యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచి మీరు నిత్యజీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. దేవుని కుమారుని అందరూ విశ్వాసం ఉంచిన మీరు నిత్యజీవానికి వారసు. నిత్యజీవం అంటే ఎక్కడది? భూమి మీద జీవం నిత్యజీవం కాదు, పరలోకంలో కూర్చోబెట్టాడు మనల్ని. ఆ జీవానికి వారసులని చెప్తూ 14లో, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అనున్నదియే అన్నాడు. సో ఆయనని బట్టి మనకు కలుగుతున్న ధైర్యం ఏంటంటే, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా అది మనకి దయచేయబడుతుంది. ఆయన వింటాడు. ఆయన చిత్తం అంటే ఏంటి? ఇక్కడ మళ్ళీ దీన్ని వక్రీకరిస్తారు. ఆయన చిత్తానుసారంగా మనం ఏదైనా అడగటం అంటే ఏంటంటే, ఆయన చిత్తానుసారంగా అంటే ఏంటంటే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు. పై వచనం, దేవుని కుమారుడు నామమందు విశ్వాసం ఉంచిన మనము నిత్యజీవం గలవారమని ఎరిగి అడగటం ఆయన చిత్తానుసారం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం నిత్యజీవం గలవారమంటే దాని అర్థం ఏంటంటే, మనం కుమారులమని వారసులమని ఎరిగి అడగటం. అలా అడిగితే ఆయన మనం వింటాడు. ఇప్పుడు 15లో, మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకున్నవి మనకు కలిగినవని ఎరుగుదుము. చూసా, మొదటదే ఆయన యందు విశ్వాసం ఉంచిన మీరు నిత్యజీవం గలవారు, అనగా మీరు నీతిమంతులు, దేవుని కుమారులు, దేవునికి వారసులు. ఆ వారసత్వాన్ని మీరు తెలుసుకొని మీకు ఏమేమి ఉన్నాయో, మీకు సమస్తం ఉన్నాయన్న సంగతిని మీకు చెప్పి మీ నోరారా వాటిని అడిగేలాగిన మిమ్మల్ని ప్రిపేర్ చేసే పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు. ఆయన ద్వారా గ్రహింపులోకి తెస్తాడు. అప్పుడు ఆయనను బట్టి మీకు కలిగిన ధైర్యం ఏంటంటే, ఆయన చిత్తానుసారంగా మేము ఏమి అడిగినా అవి ఆయన మాకు ఇస్తాడనే ధైర్యం. ఆయన చిత్తం ఏంటి? యేసు ప్రభునందు విశ్వాసములంగా నేను ఆయన కుమారుణ్ణి, ఆయనకు కలిగిన దాని అంతటికి వారసుడిని. ఆ చిత్తములో నుంచి, అంటే ఆ బంధంలో నుంచి మనం అడిగితే అది ఆయన చిత్తానుసారంగా అడుగుట. ఆయనకి నాకున్న సంబంధంలో నుంచి అడగటం, ఆయన చిత్తానుసారంగా అడగటం. అప్పుడు మనం ఏమి అడిగినానో ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడలా, అప్పుడు ఆ బంధంలో నేను అడిగితే నేను ఏమడిగినా ఆయన నాకు చేస్తాడు.
అని మనం ఎరిగితే నేను అడిగిందల్లా పొందుకున్నానని ప్రార్థన చేస్తాం. అప్పుడు మన ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? తండ్రి, యేసు ప్రభునందు విశ్వాసంలో నీ కుమారుడిని నన్ను పరలోకంలో కూర్చోబెట్టావు, పరలోకపు సంగతులతో నన్ను నింపడానికి ఇష్టపడుతున్నా, నాకు సమస్తం ఉన్నాయి. సో వాటన్నిటిని ఎరిగి నేను ధైర్యంగా విశ్వాసంతో నిన్ను అడిగి పొందుకోవడానికి పరిశుద్ధాత్మ నాలో ఉంచావు. సో నువ్వు నాకు ఇస్తావు, నేను నీ కుమారుడు కాబట్టి నేను ఏదైతే అడిగానో నువ్వు నాకు ఇస్తున్నావు. ఇది ఫలానా విషయంలో నేను ఇబ్బంది పడుతున్నాను, ఫలానా విషయంలో నేను ఇబ్బంది పడుతున్నాను, ఫలానాది నాకు శోధన ఉంది, వీటన్నిటి విషయంలో నేను నిన్ను అడుగుతున్నాను, నేను నీ కుమారుడు, నువ్వు నాకు ఇచ్చావు, నేను పొందుకున్నాను అని ప్రార్థన చేస్తాడు యేసు ప్రభు నామంలో. అర్థమైందా? ఇప్పుడు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళాడు యేసు ప్రభు వారు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు అప్పటికే చనిపోయి సమాధిలోకి వెళ్ళి 4 రోజులై. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు వారు చేసిన ప్రార్థన ఏంటి అంటే ఇలాగ, తండ్రి, నువ్వు నా మనవి ఆలకిస్తున్నావు, ఇప్పుడు ఆలకిస్తున్నావు, నేను అడిగిందల్లా నాకు ఇస్తున్నావు అని చెప్పి లాజరు బయటికి రా అని అన్నాడు ఆయన. చూసారా? సేమ్ ఈ వచనాలే ఈ యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. ఆయన కుమారుడని ఎరిగి, ఆయన ఏది అడిగినా తండ్రి ఇస్తాడని ఎరిగి, ఆయన అడిగింది ఆ క్షణమే పొందుకున్నాడన్న అనుభవంతో ఆయన అడిగాడు. ఇప్పుడు మనం అదే అడగాలి, మనం కుమారులు. ఆయన చిత్తం ఏంటి? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 యేసుక్రీస్తు ద్వారా మనం కుమారులుగా చేసుకోవాలనేది ఆయన చిత్తం. సో యేసు ప్రభుని నమ్మిన మనం ఆ చిత్తాన్ని బట్టి కుమారులు అయ్యాం. సో ఇప్పుడు ఆ చిత్తమును బట్టి అడగాలి. ఆ చిత్తమును బట్టి అడగటం అంటే యేసు ప్రభునందు విశ్వాసం వచ్చిన నన్ను నీతిమంతులుగా తీర్చిన తండ్రి, నీ కుమారుడుగా చేసుకున్న తండ్రి, పరలోకంలో నన్ను కూర్చోబెట్టిన తండ్రి, ఆ పరలోకపు సమస్త నిధులతో నన్ను నింపటానికి ఇష్టపడుతున్న నా తండ్రి, ఆ సంగతులను నేను ఎరగటానికి నాలో పరిశుద్ధాత్మ ఉంచిన తండ్రి, నేను నిన్ను అడుగుతున్నాను, నీ కుమారుణ్ణి, నేను అడిగిన దాన్ని పొందుకున్నాను అని ప్రార్థన చేస్తాం. ఇటు అనుభవంలోకి మనల్ని నడిపించడానికి ఆత్మ మనలో నివసిస్తున్నాడు. చూడండి, ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో వారు అట్టి అనుభవంతో జీవించారు. కానీ ఇప్పుడు వాగ్దానం చేయబడిన ఆత్మ మనలో ఉన్నాడు, అప్పుడు వారిలో లేడు. మరి వారు అంత బాగా జీవించినప్పుడు మనం ఇంకెంత బాగా జీవించాలి? అసలు అబ్రహామే సొదొమ రాజు వచ్చి ఆస్తి అంతా నువ్వు తీసుకుంటే నాకు ఒక్క చిల్లిగా అవ్వకూడదు వద్దయ్యా అని అన్నాడు. ఎందుకు? ముందు నిరంతర యాజకుడిని చూశాడు. నిరంతర యాజకుడు అంటే ఎవరు? 14వ అధ్యాయంలో మెల్కీసెదకు కనబడ్డాడు అబ్రహాంకి. మెల్కీసెదకు నిరంతర యాజకుడు కనబడ్డాడంటే అబ్రహాంకి ఏమర్థమైంది? నా నిత్యమైన విమోచకుడు మాత్రమే కాదు, ఇంకొక సంగతి, నా నిత్యమైన విమోచకుడు మాత్రమే కాదు, నిరంతరము తండ్రి ఎదుట నేను కృప వెంబడి కృపను పొందుకోవడానికి, సంయోచితమైన సహాయం పొందుకోవడానికి, నాకు ఎప్పుడేం అవసరమో అవసరతలన్నీ పరలోకంలోంచి తీర్చడానికి శ్రేష్టమైన పరిచర్య చేస్తున్న యాజకుడు అని ఎరిగాడు కాబట్టి సొదొమ రాజు వచ్చి బోళ్ళంత ధనము, బంగారము అన్నీ ఆఫర్ చేస్తే నాకు అక్కర్లేదు, పట్టుకోమన్నాడు. మనము కూడా ఎరిగితే మన ప్రభువు ఈ భూమి మీదకి వచ్చింది శరీరధారిగా, మనల్ని దేవుని చిత్త ప్రకారం దేవునికి కుమారులుగా చేయటానికి, దేవుని ఎదుట నీతివంతులుగా చేయటానికి, దేవునికి కలిగిన దానంతటికి వారసులుగా చేసి అందులో కూర్చోబెట్టడానికి. ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చింది. ప్రభు మనల్ని పరలోకంలో కూర్చోబెట్టాడుగా వారసులుగా. ఆ వారసత్వం అంతా అనుభవించేలాగా చేయడానికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. వారసులం అయ్యింది యేసు ప్రభువును విశ్వసించిన క్షణాన్నే. వారసత్వం అనుభవించాల్సింది భూమి మీద జీవిస్తున్న దినాలన్నింటిలో అనుభవించాలి. అందుకనే నమ్మటం ప్రాముఖ్యం. అసలు ప్రస్తుతం జీవితంలో ప్రతిరోజు ప్రభువుని గురించి నేర్చుకుంటూ జీవించడం ఇంకా ప్రాముఖ్యం. దాన్ని ఏమన్నాడు? విశ్వాస మూలంగా జీవించడం. విశ్వాస మూలంగా జీవించట్లో ఆత్మ మనతో మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? నేను దేవుని కుమారుని కాబట్టి, పరలోకంలో ఉన్నాను కాబట్టి, పరలోకంలో ఉన్న సమస్తానికి, దేవుని కలిగిన సమస్తానికి నేను వారసుని కాబట్టి ఆ వారసత్వం గురించి నాతో మాట్లాడతాడు. నాలో ఉన్న పరిశుద్ధాత్ముని ద్వారా అవి నాకు
ఒప్పింపజేస్తాడు, విశ్వాసాన్ని కలిగిస్తాడు. ఆ విశ్వాసంతో నేను మాట్లాడతాను. అదే నీ విశ్వాసం మూలంగా జీవించుట. ఆ జీవితంలో దేవుని మూలంగా నాకు సమస్తం ఉన్నాయి, నాకేమీ లేదు అన్నది లేదు, నాకు లేదన్నదే లేదు, నాకు సమస్తం ఉన్నాయి యేసు ప్రభువుని బట్టి దేవుని దగ్గర అని ఎరుగుతాం. అలా ఎరిగితే మనం ఆయన మీద ఆధారపడతాం. లోకం మీద, ఇతరుల మీద, మనుషుల మీద మనం ఆధారపడం. అప్పుడు సర్వ సమృద్ధిని మనం అనుభవిస్తాం. అట్టి అనుభవంలో జీవించడం కొరకే దేవుడు ఆత్మను మనలో ఉంచాడు. దేని కొరకు ఎవరి మీద ఆధారపడకుండా జీవించడం కొరకే తన పరిశుద్ధాత్మను ఆయన మనలో ఉంచాడు. ఆత్మను బట్టి జీవిస్తే, ఆత్మానుసారంగా నడుచుకుంటే క్రమంగా ఉంటామని చెప్పాడు. గలతీ 5:25లో ఆత్మ మనలో ఉన్నది ఎందుకంటే ఆత్మానుసారంగా నడుచుకోవడానికి. ఆత్మానుసారంగా నడుచుకోవటం అంటే విశ్వాసమూలంగా జీవించడం. విశ్వాసమూలంగా జీవించడం అంటే దేవుని మూలంగా మనకి వారసులుగా మనకు రావాల్సినవన్నిటినీ మనం వింటూ, ఆత్మ ద్వారా వింటూ, ఆత్మలో ఒప్పించబడుతూ, నోటితో విశ్వాసంతో వీటన్నిటిని నేను పొందుకోవడానికి అర్హుణ్ణి, నీ కుమారుని, వీటిని నా జీవితంలో నువ్వు ఇస్తున్నావు అని పలకటం. ఈ జీవితాన్ని మనం అనుభవించడం కొరకే ఆయన పరలోకంలో జీవిస్తున్నాడు. శ్రేష్టమైన యాజకుడు, శ్రేష్టమైన ప్రతి ఈవితో మనల్ని నింపగలిగిన వాడు. యాకోబు పత్రిక 1:17 శ్రేష్ఠుడైన యాజకుడు ఉన్నాడు, శ్రేష్ఠుడైన కుమారుడు మనందరినీ కుమారులుగా చేసి వారసులుగా చేశాడు. శ్రేష్టమైన ఈవులతో మనల్ని నింపగలవాడు. ఆయనను అర్థం చేసుకుందాం, ఆయన నేర్చుకుందాం. ప్రభువుని ఎంత నేర్చుకుంటున్నాం అన్న దాని మీదే మనం ఎంత అభివృద్ధి చెందుతున్నాం అనేది ఆధారపడదు. ప్రభువుని నువ్వు ఎక్కువగా నేర్చుకో, నీ ఆర్థిక పరిస్థితి మారుతుంది, నీ ఆరోగ్య పరిస్థితి మారుతుంది, ఇవన్నీ సమస్తం మారుతాయి. అసలు ప్రభు అనే ఆయన అర్థం కాక ఇవేం మారట్లే. ఎందుకు? ప్రభువే సమస్తానికి మూలం. ఆయన అర్థం కాకపోతే, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనం ఏంటో అర్థం కాకపోతే, అసలు ఆ నిశ్చయత మనకు లేకపోతే ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఆలోచన చేయండి, ఆత్మను అనుసరిద్దాం. ఆత్మ ద్వారా మనకు కలిగిన వాటన్నిటిని ఎరుగుదాం, వాటిని మాట్లాడదాం. మనం అడిగినవెల్లా పొందుకున్నాం అని నమ్ముదాం. అదే విశ్వాసమును బట్టి బలము పొందుట. అబ్రహాం ఏమన్నాడు? ఆ విశ్వాసమును బట్టి బలము పొందుడు. ఆ దేవుని వాగ్దానాన్ని పొందుకున్నాడు, ఆ వాగ్దానం విశ్వాస మూలంగా పొందుకున్నాడు. ఆ విశ్వాస మూలంగా కలిగిన వాగ్దానాన్ని బట్టి జీవిస్తూ దాన్ని ఎక్కువగా నమ్మాడు. దాన్నే ఆ వాగ్దానాలను ఒప్పుకుంటూ జీవించటమే విశ్వాస మూలంగా జీవించటం. సో ప్రతిరోజు వాగ్దానం పొందుకోవాలి, ప్రతిరోజు ఆయన వాగ్దానం ఇవ్వాలని మనం అడగాల. నేను జీవించాలంటే వాక్యం కాదు ప్రభు, వాగ్దానం ఇవ్వు. వాగ్దానాన్ని వాక్యంగా ఇస్తాడు ఆయన. వాక్యంలో నుంచి వాగ్దానాలు ఇస్తాడు. ఆ వాగ్దానాలు పట్టుకుని మనం జీవిస్తాం. అట్టి జీవితంలోనికి ప్రభు మనందరం నడిపించును గాక. మన దగ్గరికి వాగ్దానాలు తీసుకొచ్చును గాక. మన వాగ్దానాలను బట్టి విశ్వాసంలో బలం పొంది వాటిని మాట్లాడుతూ వాటిని సంపాదించుకుందాము గాక. దేవుడు అట్టు కొరకు మనందరికి దయచేయను గాక. దేవుడి సంగతులు మన ఇంట్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుల తండ్రి, మీకు వందనాలు. ప్రేమ కలిగిన నాయన, మీకు స్తోత్రాలు. ఈ సంగతులు మా ప్రియులందరికీ గ్రహింపవ్వాలా. మా అందరికీ మీరు శ్రేష్టమైన సంగతులు వినిపించారు. ఈ సంగతులు నాయన సామాన్యులకు కాదు నాయన, మీ పిల్లలమైన మాకు వినిపించారు నాయన. ఈ సంగతులు మనం గ్రహించుకొని సమస్తము గలవారమని ఆత్మ ద్వారా సమస్తం బోధించబడుతూ వాగ్దాన రూపకంగా సందేశం పొందుకుంటూ వాగ్దానాలను ఒప్పుకుంటూ వాగ్దానాన్ని బట్టి ప్రార్థిస్తూ మీ